మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ నగర ప్రజలకు మంచి ఆహ్లాదాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో నగరంలో చాలా పార్కులను అభివృద్ధి చేయడం జరిగింది. దాదాపు 20 కోట్లు ఖర్చుపెట్టి నగరంలోని సర్కస్ గ్రౌండ్ మరియు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ పార్కులను అభివృద్ధి చేయడం జరిగింది. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ పార్క్ లోకి రోజు వందల మంది వస్తున్నారు మరియు పార్కులో ఉన్న సౌకర్యాలు చూసి ఆనందపడుతున్నారు. ఎక్స్ మేయర్ సునీల్ రావు పెట్టి ఈ రెండు పార్క్ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ రోజు మరి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. వందలాది మంది మరి మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పేరెంట్స్ అందరూ కూడా వచ్చి మరి దీనిలో ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు వారు చూస్తూ మరి ఎంతో ఆనందం వాళ్ళ ముఖంలో కనబడతా ఉంటే మేము చేసిన పనికి ఫలితం వచ్చిందనే ఒక తృప్తి కనబడతా ఉంది. మరి ఈ విధంగా నగరంలో ఎన్ని మౌలిక వసతులు కల్పించినప్పటికీ కూడా రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సప్లై విషయంలో, లైటింగ్ విషయంలో ఎన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా ఒక కుటుంబం అంతా కూడా మరి సాయంత్రం పూట కావచ్చు, ఏదైనా హాలిడే వచ్చినప్పుడు కానీ బయటికి వెళ్దాం, పిల్లలతో వెళ్దాం, సంతోషంగా గడుపుదాం అంటే మరి ఊరవతలో ఉన్నటువంటి పార్కులు తప్పితే ఊరు మధ్యలో ఎలాంటి పార్కులు లేనటువంటి పరిస్థితి. దాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో నగరం నడి మధ్యలో ఈ పార్కులు అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈ అభివృద్ధి చేయడం వల్ల ఈరోజు ప్రజలు ఉత్సాహంగా వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను అనుభవిస్తూ ఉన్నారు. మరి దీనివల్ల నగరంలో ఈ రెండు పార్కులే కాకుండా దాదాపుగా 18-20 పార్కులు మరి అనేక రకాలుగా ఉన్నటువంటి స్కీములలో అమృత్ కావచ్చు, అదే కాకుండా స్మార్ట్ సిటీలో కావచ్చు, మరి ఇతర మున్సిపల్ అవైలబుల్ ఉన్న ఫండ్స్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడి ప్రాంతంలో అక్కడ ఒకవైపు పార్కులు అభివృద్ధి చేయడం జరిగింది, ఒకవైపు వాకింగ్ ట్రాక్స్ అభివృద్ధి చేయడం జరిగింది, మరొకవైపు జిమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు మరి శారీరకంగా, ఒకవైపు మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఏర్పడిన కార్యక్రమాలు కాబట్టి ఇవన్నిటి కూడా ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు. మరి ఇది మా పాలక వర్గానికి దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఒక నమ్మకంతో మాకు ఓటేసి మరి మాకు అధికారం అప్పచెప్పినప్పుడు ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో, ప్రజలకు ఏవైతే ఇష్టపూర్వకంగా ఉంటాయో, ముఖ్యంగా మహిళా సోదరిమణులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వేటి వల్ల ఆనందపడతారో అవన్నీ కూడా గుర్తించి మరి అభివృద్ధి చేసినప్పుడే మరి ప్రతి ఒక్క కార్యక్రమం పూర్తి చేసినట్టుగా ఫుల్ఫిల్ అవుతాయి. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నిర్వాహకులను కూడా అభినందిస్తూ ఉన్నాను. మరి వారు వ్యక్తిగతంగా కూడా మరి వారి టెండర్లో ఏదైతే తీసుకున్న దానికంటే కూడా మరి అనేక వసతులు వారు సొంతంగా డబ్బుతో కల్పించడం జరిగింది. తప్పకుండా కూడా నేను మున్సిపల్ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది విషయాలు. ఎందుకంటే ఇప్పుడు పార్క్ వారు టెండర్ మీద తీసుకున్నప్పటికీ కూడా మరి ప్రజలందరినీ అట్రాక్ట్ చేయాలి. మరి ఇక్కడ కొన్ని వసతులు ఇంకా పూర్తి స్థాయిలో చిన్న కార్యక్రమాలు మిగిలిన కాబట్టి వాళ్ళు సొంత డబ్బు ఇచ్చి చేసినా ఉన్నారు. తప్పకుండా కూడా దాన్ని కూడా రియంబర్స్మెంట్ చేసే విధంగా కూడా కమిషనర్ గారితో మాట్లాడి ఏదైనా మిగతా అమౌంట్లో దాన్ని రికార్డ్ చేసుకొని మరి రిలీజ్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, మరి వచ్చే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఫుడ్ కోర్ట్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి నగర ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వాడుకోవాలి. వచ్చి సాయంత్రం పూల కావచ్చు, మార్నింగ్ టైంలో కావచ్చు, వాకర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీకోసం ఏర్పడిన సౌకర్యాలను వాడుకొని మరి ఆనందంగా గడపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.